డెత్ మిస్టరీ. ఖమ్మం సంజయ్ డెత్ మిస్టరీ పోలీసులకు సవాల్గా మారింది. సంజయ్ ఇది హత్యనంటున్నారు తల్లిదండ్రులు. కానీ ఆ జరిగినటువంటి ఘటనా ప్రదేశాన్ని పరిశీలించిన పోలీసులు మాత్రం మృతదేహంపై ఇలాంటి గాయాలు లేకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డెత్ మిస్టరీని ఛేదించేందుకు 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సీసీ ఫుటేజ్ లో ఆటోల సంచారం అక్కడ ఏం కనిపించలేదు. సంజయ్ది హత్య, ఆత్మహత్య అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ కోణంలోనే పోలీసులు విచారిస్తున్నారు. రాత్రి 1:30 నుంచి 1:50 వరకు మధ్య ఏం జరిగిందో అనే విషయం పైన ఆరా తీస్తున్నారు. ఇక పోలీసులు ఈ విషయం పైన ఎటు తేల్చుకోలేక తల్లు పట్టుకుంటున్నారు. హైదరాబాద్ లోని సంజయ్ గదిని పరిశీలించారు పోలీసులు. స్నేహితులు, సన్నిహితుల నుంచి కీలక వివరాలు సేకరిస్తున్నారు. ఖమ్మం సంబంధించినటువంటి అంశంలో సంజయ్ డెత్ మిస్టరీ ఇంకా కూడా విడలేదు. సంజయ్కి సంబంధించినటువంటి ఆ డెత్ మిస్టరీని కనుగొనేందుకు పోలీసులు ప్రత్యేక 4 బృందాలుగా గాలిస్తున్నారు. అసలు ఏం జరిగి ఉంటుంది, హత్య ఆత్మహత్య అనే విషయాలు తేల్చుకోలేక తల పట్టుకుంటున్నారు. అసలు ఆ రోజు జరిగిన విషయం పైన నిజంగానే ఏదైనా ఆటో అక్కడికి వచ్చిందా, మహిళని ఎవరైనా చంపేశారా, సంజయ్ దాన్ని చూసాడా అనే రకంగా క్వశ్చన్స్ రైజ్ చేసుకుని వారంతా చాలా క్లియర్గా ఇన్వెస్టిగేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అక్కడ ఆటోకు సంబంధించి ఏమి ఆనవాళ్ళు లేవు. సీసీటీవీ ఫుటేజ్లో ఆటో ఆనవాళ్ళు ఏమి లేవన్నట్టుగా తెలుస్తోంది. ఒకవైపు కుటుంబం ఇది పక్కాగా హత్య అని చెప్తోంది. కానీ పోలీసులు మాత్రం దాన్ని తేల్చుకోవడంలో చాలా పెద్ద ఎత్తున తళ్ళు పట్టుకుంటున్నారు. ఏకంగా హైదరాబాద్ ఆయన ఉన్నటువంటి హాస్టల్ కూడా చేరుకున్నారు. తన సన్నిహితులు విచారిస్తున్నారు. హాస్టల్ గదిలో ఉన్నటువంటి గదిని కూడా పూర్తిగా పరిశీలించారు. ఇంకా లోతైన విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఒకసారి చివరి నిమిషంలో సంజయ్ తనని ఎవరు వెంబడిస్తున్నారు, ఒక అమ్మాయిని చంపేశారు, తనను కూడా చంపేయబోతున్నారు, నన్ను కాపాడండి అన్న అంటూ జ్ఞానసాయికి ఫోన్ చేసినటువంటి ఆ ఫోన్ కాల్ రికార్డ్ ఒకటి ఉంది. అది విందాం ఒకసారి. ఎందుకంటే ఆయన భయభ్రాంతులకు గురవుతూ ఇక్కడ వెంబడిస్తున్నట్టుగానే భయపడుతూ మాట్లాడారు. ఒకసారి ఆ ఆడియో విందాం. అరే వచ్చరా అరే అరే నేను వస్తానా ఇవి చివరిగా సంజయ్ తన అన్న జ్ఞానసాయితో మాట్లాడిన మాటలు. అన్న హైదరాబాద్ నుంచి వస్తున్నాడు, రాత్రి అయిపోయింది, 1:30 కావస్తోంది. అన్నను తీసుకోవడానికి కోసం బయలుదేరినటువంటి సంజయ్ అన్నను కలవలేదు, తిరిగి ఇంటికి కూడా రాలేదు. 2 రోజుల తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి సంబంధించిన కెనాల్లో ఒక విగత జీవిగా మృతదేహంగా కనిపించాడు. అయితే దీన్ని పక్కాగా హత్యగా చెప్తున్నారు కుటుంబీకులు. ఈ ఆడియో చూసిన తర్వాత నిజంగానే హత్య జరిగిందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కానీ పోలీసులు మాత్రం నిజంగా హత్య ఆత్మహత్య తేల్చుకోలేకపోతున్నారు. ఎస్, అక్కడ సంజయ్ నివాసం దగ్గర నుంచి ప్రతినిధి ఉదయ్ అందుబాటులో ఉన్నారు. ఎస్ ఉదయ్, ప్రస్తుతం పోలీసులు ఈ కేసు ఎలా ఛేదించబోతున్నారు, వారికి ఎటువంటి సవాలు ఎదుర్కొంటున్నారు? మనోజ్, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఖమ్మం జిల్లా రూరల్ మండలం కరుణగిరి ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల యువకుడు సంజయ్ డెత్ మిస్టరీగానే మిగిలిపోయిందని చెప్పుకోవాలి. 12వ తేదీన అర్ధరాత్రి సరిగ్గా 12:30 తర్వాత అదృశ్యమైనటువంటి సంజయ్ కుమార్ ఆ తర్వాత ఆచూకీ కూడా లభించలేదు. నిన్న సాయంత్రం ఎన్ఎస్పీ తనికెళ్ల కెనాల్ లాక్ సిస్టమ్ వద్ద అతని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పోస్ట్ మార్టం సెంటర్ కు సంజయ్ కుమార్ మృతదేహాన్ని తరలించారు. ప్రస్తుతం పిఎంఈ రిపోర్టు కోసం అటు వైద్యులు కావచ్చు, పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేశారు. శవ పరీక్ష నివేదికను అంటే ప్రధానంగా షార్ట్ రిపోర్ట్ అనేది వస్తుంది. ఆ తర్వాత అంటే శరీరంపై ఏమైనా గాయాలు ఉన్నాయా, లేదంటే ఇంకా వైరల్ గా మారుతుంది, తనను ఎవరో హత్య చేస్తున్నారని, తనతో పాటు ఒక యువతిపై కూడా లైంగిక దాడి చేశారని, ఒక ఆటోలో ఉన్నటువంటి 4-5 అగంతులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారంటూ కూడా పెద్ద ఎత్తున సంజయ్ కుమార్ నుంచి సోదరుడు జ్ఞానసాయికి మెసేజెస్ వెళ్ళాయి. ఆ తర్వాతనే ఈ ఇష్యూపై పెద్ద ఎత్తున కొంత ఆందోళన కూడా నెలకొంది. సంజయ్ కుమార్ సన్నిహితులు, కొంతమంది స్నేహితులు కూడా ఇక్కడ ఉన్నారు. అసలు ఏం జరిగింది, మీకున్నటువంటి సమాచారం ఏంటి? 5ంటికి వచ్చిందన్న. 5ంటికి వచ్చి మా అందరితో కూడా మాట్లాడి, ఫ్రెండ్స్ అందరితో మాట్లాడి 10:30 దాకా మేము బయటనే ఉన్నాం. 10:30 తర్వాత 1:30 అప్పుడు వాళ్ళన్న కోసం అమ్మ చికెన్ రోడ్డు మెయిన్ రోడ్డు వరకు వస్తుంటే మధ్యలో ఆటో గుద్దారు. వాడితో ఆటోలో ఒక అమ్మాయి రేప్ చేసి చంపిందని వాడు మెన్షన్ చేసిండు, మిసైల్తో సహా పెట్టేసిన తర్వాత మేము వెళ్ళిపోయినాం. వాడికి కాలు కట్టనని చంపేస్తారంటే ఆడికి వెళ్ళిపోయినాం. ఆడికి పోయేసరికి వాడు బండి ఒకటాను మంది సీసా పలగొట్టింది, ఇంకోటి నిన్న వాడు దాంట్లో తేలింది. అక్కడ ఇంతే జరిగిందన్న. పోలీసు వాళ్ళు ఏమంటున్నారు, రోజు పెట్రోలింగ్ కోసం అది అంటారు. పెట్రోలింగ్ అసలు రావట్లేదు కర్ణగిరికి. ఇప్పుడున్న స్పాట్లో కూడా ఫస్ట్ ఇయర్లో మా ఏరియా ఫస్ట్ ఇయర్లోనే
ఇప్పుడు కూడా గంజాయి కొట్టినట్టు ఆడు ఉంటుంది. ఇప్పుడు పోలీసు వాళ్ళు రావండి అడిగి పోదాం, గంజాయి కొట్టినట్టు ప్రూవ్ చేస్తే రోజు ఇన్వెస్ట్కి వస్తున్నారు అంటున్నారుగా, మరి వీళ్ళు వస్తే గంజాయి ఎందుకు తాగుతున్నారు రోజు ఆడ? పెట్రోలింగ్ కూడా రావట్లేదు, వీళ్ళు వచ్చినా చెప్తున్నారు. ఆల్రెడీ చాలా కేసెస్ నోటెడ్ అయినా సరే ఇప్పటిదాకా అక్కడ ఒక్క సీసీ కెమెరా పెట్టినట్టు కూడా లేదు. ఇప్పుడు అడిగితే ఇప్పుడు పెట్టిస్తాము గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయినా అని ప్రతిసారి ఇదే మాట. ఇప్పుడు వాడికి జరిగింది, రేపు నాకు జరుగుతుంది, వీడికి జరుగుతుంది, లేదా మీకే జరుగుతుంది. వీళ్ళంతా కూడా కరుణగిరి ప్రాంతం రాజీవ్ గృహకల్పలో నివాసం ఉంటున్నటువంటి యువత. వీళ్ళంతా కూడా ప్రస్తుతం సంజయ్ కుమార్ మృతి విషయం తెలుసుకొని వెంటనే శవ పరీక్ష కేంద్రానికి వచ్చారు. ప్రస్తుతం జ్ఞానసాయి ఉన్నాడు. జ్ఞానసాయి తన సోదరుడు చేసినటువంటి సంభాషణ చాలా స్పష్టంగా చూశాడు. తాను హైదరాబాద్ నుంచి సరిగ్గా ఆదివారం రాత్రి 1 గంట ప్రాంతంలో ఖమ్మంకు చేరుకున్నాడు. ఆ తర్వాత ఏమైందో తెలుసుకునే ప్రయత్నం. సాయి మొత్తం నీకే తెలుసు అంటే సంజయ్ కుమార్ బ్రతికున్నప్పుడు చివరిసారి ఫోన్ కాల్ నీతోనే మాట్లాడాడు, వాయిస్ కాల్స్ వాయిస్ మెసేజ్ కూడా నీకే పంపాడు. ఆ క్షణం అసలు ఏం జరిగింది, నీకున్నటువంటి సమాచారం? నేను వాడితో లాస్ట్ మెసేజ్ నాకు అన్న నేను స్టార్ట్ అవుతున్నా ఇంటి నుంచి బస్ స్టాప్కి అని చెప్పి మెసేజ్ చేసాడు. ఆ తర్వాత నేను ఫోన్ చేస్తున్నా, మెసేజ్ చేసిన వద్దురా నేనే వస్తా నడుచుకుంటా రామాకు అని చెప్పి. కానీ వాడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, మెసేజ్లు చూసుకోవట్లేదు. ఒక 5-10 నిమిషాలు అట్లా కాల్ చేసి నడుచుకుంటూ ఇంటికి వెళ్ళినా, కనిపించలేదు, వాడే వస్తాడులే అని. ఇంటికి పోయేసరికి వాడు ఫోన్ చేస్తూ ఉన్నాడు, అన్న నన్ను ఇట్లా చంపేస్తున్నారు అన్న అని చెప్పి, కాపాడన్నా ఇక్కడ గుట్ట మీద ఉన్నా అన్న అని చెప్పి ఫోన్ చేస్తున్నాడు. సరే అని చెప్పి అక్కడికి దబాలను వెళ్ళినాం. అక్కడికి వెళ్ళేసరికి బండి ఒక్కటే ఉంది. లైవ్ లొకేషన్ పంపించిండు, వాయిస్ మెసేజ్లు పెట్టిండు, అన్న ఇక్కడ ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేశారన్నా, నన్ను కూడా చంపుతున్నారన్నా అని చెప్పి మెసేజ్ చేసిండు. వాయిస్ మెసేజ్ లైవ్ లొకేషన్ పంపించిండు. అక్కడికి వెళ్ళి చూసేసరికి బండి మాత్రమే ఉంది, మనిషి లేడు. 3 రోజుల తర్వాత శవమే తెలియండు. ఇంతక అమ్మాయి ఎవరు, ఏంటి, ఏం జరిగింది ఏం తెలియట్లేదు. వాడిని మాత్రం చంపేశారు. మాకు మాత్రం వాడిని అట్లా చేసినోడు ఎవరో కావాలి కంపల్సరీ. సంజయ్ కుమార్ ఎలా ఉంటాడు? ఎందుకంటే మీ ఇద్దరు చిన్నతనం నుంచి కలిసి పెరిగారు, తిరిగారు. అతను కూడా నీతోనే రూమ్ లో ఉంటాడు. ప్రస్తుతం అతనికి ఒక సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందని కూడా తెలుస్తోంది. సో అతను నీతో ఎలా ఉంటాడు? అతనికి ఏమైనా లవ్ అఫైర్స్ ఉన్నాయా? అతనికి ఏమైనా అలవాట్లు ఉన్నాయా? దురలవాట్లు ఏమైనా ఉన్నాయా? అసలు ఆ సమయానికి ఆ ప్రదేశానికి ఎందుకు వెళ్ళి ఉంటాడని నువ్వు అనుకుంటున్నావు? వాడికైతే ఎట్లాంటి చెడు అలవాట్లు లేవు, ఎలాంటి లవ్ అఫైర్స్ లేవు. సూసైడ్ చేసుకున్నంత పిరికోడు కాదు. నన్ను పిక్ చేసుకోవడానికి వచ్చే దారిలోనే ఇదంతా గొడవ జరిగి వాడిని తీసుకొని వెళ్ళిపోయారు. ఆటో గుద్దడం, బండి మీద వస్తుంటే ఆటో గుద్ది ఆటోలో ఒక అమ్మాయిని చూసేసరికి వీడిని కూడా అందులో వేసుకొని తీసుకొని వెళ్ళిపోయి చంపేశారు. వాట్సాప్ సంభాషణ చూపించగలవా మాకు? ఎందుకంటే అది చాలా కీలకంగా ఉంటుంది. సో చెప్పండి. లైట్లు కూడా లేవు, ఈయన ఆడేదాకా తీసుకుపోవటం. ఫస్ట్ వీళ్ళు వేసుకొని పోయారు కాబట్టి వాడు ఆడదాకా పోయిండు. అసలు వాడు బయటకు కూడా రాడు, మాయమ్మటి నైట్ అయితే రాడు బయటికి. వీడు ఆ టైంలో ఆడదాకా పోయిండు అంటే ఎవరు నమ్మరు. అల్ల ఒకటి వాట్సాప్ లైవ్ లొకేషన్ అన్ని సెండ్ చేసింది కాబట్టి వాడిని వీళ్ళు తీసుకొని పోయినట్టే. పోలీసు వాళ్ళు ఏంటంటే ఈ కేసుని ట్రై చేస్తున్నారంటే వాడు ఉండి ఇప్పుడు వాడిని అయిపోయిన తర్వాత ఏం చేయలేవరు అన్నట్టు మాట్లాడుతున్నారు. అదే ఒక ఎమ్మెల్యే కొడుకు ఇట్లా జరిగితే వాడు ఇట్లా మాట్లాడదు, ఇట్లా మాట్లాడరు ఎవరు. ఇప్పుడు 5 నిమిషాల రిపోర్ట్లు వస్తాయి, ఇప్పుడు ఎందుకు రావట్లేదు? అది మా అది. అలానే వాడు ఎప్పటి నుంచి తిరుగుతున్నా కూడా వాడికి వాటర్ అంటే ఫుల్ భయం. వాటర్ సైడ్ కూడా పోడు. మేము చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు మేము వాటర్ సైడ్, వాడికి ఈత రాదు ఏం రాదు, వాటర్ సైడ్ పోనాడు. పైకి ఎట్లా వాటర్లో వాడు ఎట్లా పడతాడు? వాడికి వాటర్ అంటే చాలా భయం. వాడు వాటర్లోకి ఎట్లా వెళ్తాడు? ఇప్పుడు ఆ టయానికి మా కాలనీలో మేము రోజు తిరిగేటోళ్ళం, మేమే పోము. వాడు ఎప్పుడో ఒకసారి వచ్చేటోడు, వాడు ఎట్లా పోతాడు? ఒకవేళ వాడు పోయిందనుకో. జ్ఞానసాయి ఫోన్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను మీకు. చివరిగా సంజయ్ తన సోదరుడు జ్ఞానసాయి తోటే చాట్ చేశాడు. తాను హైదరాబాద్ నుంచి వస్తున్నానని తనను పికప్ చేసుకునే ప్రయత్నంలో భాగంగానే సంజయ్ కుమార్ బస్ స్టాండ్ వరకు రమ్మని చెప్పి, ఆ తర్వాత తాను మార్గమధ్యంలో ఒక ఆర్చ్ వద్ద దిగుతానని చెప్పి ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది. మనం చూస్తున్నాం. సండే నైట్ జరిగినటువంటి సంభాషణ ఇదంతా కూడా చాట్ అంతా కూడా మీకు చాలా స్పష్టంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ ఫోటో కూడా సంజయ్ తన సోదరుడు సాయి కుమార్ పంపాడు. ఎందుకంటే సాయి కుమార్ స్వతహాగా ఫోటోగ్రాఫర్, డిజైనర్ కావడంతో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని తన ఫోటోను కొంత అద్భుతంగా డిజైన్ చేసి తిరిగి తనకు పంపమని చెప్పి తన ఫొటోస్ సోదరుడికి జ్ఞానసాయికి పంపాడు. అయితే నేను ఇంటికి వచ్చాక డిజైన్ చేసి పంపిస్తానంటూ కూడా చెప్పాడు. తాను ఎక్కడి దాకా వచ్చావు, 1 కల్లా వస్తావు అనుకుంటా కదా అంటే, ఒకసారి కరెంట్ లొకేషన్ పంపు అని కూడా సంజయ్ కుమార్ సోదరుడు జ్ఞానసాయికి చెప్పడంతో జ్ఞానసాయి లొకేషన్ కూడా షేర్ చేశారు. బస్సు ఎక్కడి దాకా వచ్చింది, ఏ టైంకి లొకేషన్ ని నేను రీచ్ అవుతాను అనే అంశాలకు సంబంధించి జ్ఞానసాయి సోదరుడు
సంజయ్ కుమార్ మధ్య జరిగినటువంటి చాట్ ఇది. నువ్వు బస్ స్టాండ్ దగ్గర దిగు, కుదిరితే మన ఆర్చ్ దగ్గర దిగు, ఇక్కడే ఆపుతా బస్ అంటూ కూడా స్పష్టంగా జ్ఞానసాయి కూడా సంజయ్ ఇద్దరి మధ్య చాట్ జరిగింది. ఆ తర్వాత వెంటనే అకస్మాత్తుగా సంజయ్ కుమార్ నుంచి వచ్చినటువంటి లైవ్ లొకేషన్ ఇది. సంజయ్ తాను బ్రతికున్న సమయంలో చివరిగా పంపినటువంటి చాట్ ఇదే, సంభాషణ ఇదే. ఇందులో లైవ్ లొకేషన్ ఒకటి ఉంది. ఆ తర్వాత తాను పంపినటువంటి వాయిస్ రికార్డ్ మీకు మళ్ళీ వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ రికార్డ్ నే చివరిసారిగా సంజయ్ తన సోదరుడు జ్ఞానసాయికి చివరిగా సంజయ్ నుంచి వచ్చినటువంటి ఒక వాయిస్ రికార్డు. సో చాలా స్పష్టంగా సంజయ్ తను చెప్పే ప్రయత్నం చేశారు, తను ఆపదలో ఉన్నానని, తనతో పాటు ఒక యువతిని కూడా చంపేందుకు అగంతకులు యత్నిస్తున్నారని, ఆ తర్వాత తనను కూడా చంపేస్తారని, ఎన్ఎస్పి కెనాల్ కట్ట మీద తాను ఉన్నానని చెప్పడంతో ఒక్కసారిగా 1:20 జ్ఞానసాయి ఇంటికి చేరుకున్న వెంటనే ఆ మెసేజ్ ఓపెన్ చేసి చూశాడు. ఆ తర్వాత కాల్ రికార్డ్స్ ఓపెన్ చేసి చూశాడు. వెంటనే స్థానిక యువతతో పాటు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే ఎన్ఎస్పి కెనాల్ కట్టకెళ్లారు. కానీ ఎక్కడ కూడా సంజయ్ ఆచూకీ దొరకలేదు. కేవలం తాను వాడినటువంటి హంక్ ద్విచక్ర వాహనం మాత్రమే లభ్యమైంది. ఆ తర్వాత ఆ స్థానిక పరిసర ప్రాంతాల్లో కూడా అటు గాలింపు చర్యలు చేపట్టారు. కానీ పోలీసులు సరైన సమయంలో సరైన రీతిలో స్పందించలేదని ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి యువత చెప్తోంది. ఎందుకంటే ఎన్ఎస్పి కెనాల్ కట్ట అనేది ఎక్కువగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. అక్కడ నిత్యం కూడా ఏదో ఒక అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. మద్యం సేవించడం కావచ్చు, గంజాయి సేవించడం కావచ్చు, అల్లరి మూకలు కావచ్చు, కొంత అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు కావచ్చు అక్కడ ఎక్కువగా సంచరిస్తుంటారు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు కావచ్చు, కర్ణగిరి వాసులు, స్థానిక యువత చెప్తున్నారు. సో అలాంటి హాట్ స్పాట్ లో ఎందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదు అనేది ప్రశ్న కూడా తెలుస్తుంది. ఎందుకంటే క్రైమ్ ఎక్కువగా జరిగే ప్రదేశాల్లో సీసీ కెమెరా ఆడియో కాల్ మనం చూసాం. ఆడియో కాల్ లో చాలా క్లియర్ గా ఆటో ఉంది, ఆటోలో వెంబడిస్తున్నారని, కానీ అమ్మాయికి సంబంధించి అమ్మాయిని అత్యాచారం చేసి చంపేశారని ఇందాక మీరు మాట్లాడించిన సమయంలో జ్ఞానసాయి కూడా చెప్పారు వాళ్ళ అన్నయ్య. సో నిజంగా అటువంటి ఆనవాళ్ళు ఏమైనా కనబడుతున్నాయా? అంటే ఆయన 1:30 సమయానికి అక్కడికి చేరుకోవాల్సి ఉంది. సో ఇంటి దగ్గర నుంచి బయలుదేరినటువంటి ఆ మెసేజ్ ఆయన స్టార్ట్ చేసిన సమయం నుంచి ఆయన ఒక గంట సేపు పాటుగా ఆ పరిసర ప్రాంతాల్లో వెళ్ళేటువంటి రూట్స్ కానీ ఎక్కడో చోట ఒక సీసీ కెమెరా ఉండే ఉంటుంది. ఆ ఆనవాళ్ళు ఏమైనా కనబడుతున్నాయా? ఆటోకి సంబంధించి లభించాయా? మనోజ్, ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు అయితే లభించలేదు. పోలీసులు కూడా సీసీ ఫుటేజ్లను సేకరించే ప్రయత్నం చేశారు. ఆ ఫుటేజ్ ను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. కానీ ఎక్కడ ఒక ఆటో సంచారం ఆ మార్గంలో జరిగినట్లు మాత్రం పోలీసులు అయితే గుర్తించలేదు. కేవలం ఒక సంజయ్ వెళ్ళిన తర్వాత కేవలం మరొక ద్విచక్ర వాహనం మాత్రమే ఆ మార్గంలో ప్రవేశించినట్లు పోలీసుల నుంచి మనకి సమాచారం అందుతోంది. అయితే ఇది ఆత్మహత్య, సంజయ్ అకస్మాత్తుగా ఎన్ఎస్పి కెనాల్ నుంచి ఎన్ఎస్పి కాలువ కట్ట నుంచి కెనాల్లో పడిపోయారా, లేదంటే సంజయ్ని ఎవరైనా తోసేశారా, ఎవరైనా అగంతకులు తోసేశారా? నిజంగా సంజయ్ చెప్తున్న వాయిస్ కాల్ రికార్డ్ ప్రకారం సంజయ్ని ఎవరైనా హత్య చేశారా, తాను ఒక యువతిని కాపాడే ప్రయత్నం చేసిన సందర్భంలో అగంతకులు ఈ దారుణానికి ఒడిగట్టారా? ఇలాంటి అనేక ప్రశ్నలకు మాత్రం సమాధానాలు తెలియాల్సి ఉంది. కానీ పోలీసులు ప్రస్తుతం కాల్ డేటా, అంటే ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడెక్కడికి కాల్స్ వెళ్ళాయనే సిడిఆర్ డేటాను కూడా సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ మృతదేహం లభ్యమైనటువంటి ప్రదేశంలో కూడా మరోసారి ఎన్ఎస్పి కెనాల్లో, అంటే సంజయ్ చెప్పినటువంటి విధంగా ఆ కాల్ రికార్డింగ్ ఉన్నటువంటి విధంగా మరొక యువతి కానీ మహిళ మృతదేహం ఏదైనా ఎన్ఎస్పి కెనాల్లో ఉందా, లేదా అది ఎక్కడైనా చిక్కుకుందా, ఏదైనా కంపలకు కానీ రాళ్ళకు కానీ ఆ మృతదేహం చిక్కుకుని ఆగిపోయిందా, సాయంత్రం వరకు కూడా వేచి చూసే ప్రయత్నం చేస్తున్నారు, గాలింపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సంజయ్ చెప్పినటువంటి కాల్ రికార్డు ఆధారంగా ఇంకా ఇతరత్ర ఆధారాలు ఏమైనా దొరుకుతాయనే ఎన్ఎస్పి కెనాల్ కట్టపై కూడా ఆధారాలు సేకరించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. కానీ పోలీసులు చేసినటువంటి పనితీరు పట్ల అటు బాధిత కుటుంబ సభ్యులు మాత్రం సంతృప్తి అయితే వ్యక్తం చేయట్లేదు. దాదాపు తమ సోదరుణ్ణి, తమ కుటుంబ సభ్యుల్ని ప్రాణాలతో తిరిగి అప్పచెప్తారని పోలీసులపై ఎంతో నమ్మకం చూపించాం. కానీ చివరికి తమ సోదరుడిని మృతదేహాన్ని మాత్రమే తమకు పోలీసులు అప్పగించగలిగారంటూ కూడా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున బంధుగణం కావచ్చు, సహచరుల సన్నిహితులు కావచ్చు ఇక్కడికి తరలి వచ్చారు. పోలీసులు కూడా ఏదైనా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి, శాంతి భద్రతకు విఘాతం కలిగించే పరిస్థితి తలెత్తుతున్న నేపథ్యంలో ముందస్తుగా పోలీసులు కూడా భారీగా అటు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలోని శవపరీక్ష కేంద్రానికి అయితే చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఇక్కడికి కొంతమంది రాజకీయ పార్టీల నేతలు కూడా వచ్చారు. చాలా మంది కరుణగిరి వాసులు కావచ్చు, ఖమ్మం రూరల్ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా సంజయ్ కుమార్ మృతదేహాన్ని చూసేందుకు ప్రస్తుతం శవపరీక్ష కేంద్రానికి వచ్చారు. ఇక్కడ నుంచి నేరుగా పోస్ట్ మార్టం తర్వాత అతను ఇక్కడ నుంచి కర్ణగిరి ప్రాంతానికి తరలిస్తారు, అక్కడ అంత్యక్రియలు చేస్తారు. కానీ పోస్ట్ మార్టం పిఎంఈ రిపోర్ట్ చాలా కీలకంగా మారుతుంది. ఇప్పటి వరకు సంజయ్ కుమార్ మృతదేహంపై ఎక్కువగా ఎక్కడ గాయాలు అయితే గుర్తించలేదు. కానీ ఇంటర్నల్ ఇంజరీస్ పోలీసులున్నారా, ఈ కేసును పరిశీలించేటువంటి విచారించే పోలీసులున్నారా, వారు ఏమైనా వివరాలు చెప్తారా? ఒకసారి వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేయండి.
ఎస్, కొంతమంది క్షేత్రస్థాయి సిబ్బంది మాత్రమే ఉన్నారు, కానీ పోలీసులు పూర్తి విషయాలను మాత్రం బయటికి వెల్లడించడానికి మాత్రం ఎక్కడ అంగీకారం అయితే తెలిపట్లేదు. ప్రస్తుతం సంజయ్ కుమార్ మృతదేహాన్ని తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీకు ఆర్టీవీ స్క్రీన్ పై కూడా ఎక్స్క్లూజివ్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సన్నిహితులు, సోదరులు, సహచరులు అంతా కూడా సంజయ్ కుమార్ మృతదేహం కోసం అతన్ని చూసేందుకు చివరిసారిగా కడసారిగా సంజయ్ కుమార్ చూసేందుకు ప్రస్తుతం ఇక్కడికి తరలి వచ్చారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము కర్ణగిరి నుంచి వచ్చాం. ఏం జరిగి ఉంటుంది? ఎందుకంటే ఆ ఏరియా గురించి ఎక్కువగా నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్న ఏరియా అని చెప్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలు అడ్డాగా ఎన్ఎస్పీ కెనాల్ కట్ట బాధిందని చెప్తున్నారు. నిజంగా అలాంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ? యా, డెఫినెట్లీ ఉన్నాయండి అక్కడ. అంటే అక్కడికి చాలా మంది కూడా, అంటే కొంతమంది ఫిషర్స్ మ్యాన్స్ లో వస్తారు, బట్ వాళ్ళు ఫిషర్ మ్యాన్స్ కాదు. బట్ అక్కడికి వచ్చే కొంతమంది పీపుల్ కూడా నార్మల్ విజిట్స్ కోసం వస్తారు, నార్మల్లీ ఫ్యామిలీ నుంచి కానీ ఎవరి నుంచి. సో అలాంటి టైంలో డ్రంకెన్స్ కేసెస్ అనేది అక్కడ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ చాలా మంది యంగ్స్టర్స్ కూడా అలా అటు వెళ్ళిపోయి చాలా కాలేజ్ అయిన ఇంతకుముందు కూడా కేసు అనేది పెట్టారు, బట్ అక్కడ ఎవరు కూడా ప్రాపర్గా రియాక్ట్ అవ్వలేదు. ఆ నెగ్లిజెన్స్ వల్లనే ఇలాంటి కేసు అనేది ఎరూడ్ అయింది ఇప్పటి వరకు. గతంలో కూడా అక్కడ ఇటువంటి ఘటనలు ఏమైనా జరిగాయి గతంలో? యా, అంటే ఇటువంటివి అంటే చాలా మంది, అంటే లైక్ ఒక ఉమెన్ ని హెరాస్ చేసినట్టు, అటువైపు ఆటోలలో ఇలా తీసుకెళ్ళినట్టు ఇలా కేసెస్ అవుతూనే ఉన్నాయి. బట్ ఎవరు కూడా దాన్ని రెక్టిఫై చేయలేదు, అంటే పోలీస్ వాళ్ళ దృష్టి దాకా కూడా తీసుకెళ్ళలేదు. సో ఆ నెగ్లిజెన్స్ ఈ రోజు ఇక్కడ వరకు వచ్చిందన్న ఉద్దేశం నా భావన. మన ఎక్కడికి రోడ్ కాడ ఒక లేడీ శవం దొరికింది అంటున్నారు కదా, మా వాడు 2 శవాలు ఉన్నాయి అంటాను కదా, అది కూడా ఇదే అనుకుంటున్నాం మేము. ఆటోతో కూడా ఇదే వచ్చింది అనుకుంటున్నాం మేము. అట్లా చేసినట్టయితే దొరికేటోళ్ళేమో మేము అనుకుంటున్నాం. మొత్తంగా అనేక అనుమానాలు అయితే కుటుంబ సభ్యులు, సంజయ్ సన్నిహితులు కూడా వెల్లడిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనం పోలీసులు కూడా ఇక్కడే ఉన్నారు, చాలా మంది ఇక్కడికి చేరుకున్నారు. ఉద్రిక్త పరిస్థితుల్లో తలెత్తాయన్న ఒక సమాచారంతో పోలీసులు కూడా చేరుకున్నారు. ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, సంజయ్ మృతికి సంబంధించి ఏమైనా ఆనవాళ్లు దొరికాయా? అసలు కారణాలు ఏమైనా అన్వేషించారు? కేసు దర్యాప్తులో ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత మిగతా సాక్ష్యాధారాలను తీసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వస్తాం. ఎస్పెషల్లీ ఆ సంఘటన ప్రదేశం ఎక్కువగా నెగిటివ్ వైబ్రేషన్స్ అనిపిస్తున్నాయి, ఎక్కువగా క్రైమ్స్ అక్కడే జరుగుతాయని చెప్పి స్థానిక యువతంతా కూడా చెప్తున్నారు. అక్కడ సీసీ ఫుటేజ్లు కూడా ఏర్పాటు చేస్తే బాగుండేదనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. సో దానికి సంబంధించి మీరు అన్నట్టు రికార్డు ప్రకారం అయితే అక్కడ ఏమి క్రైమ్స్ ఏమి రిజిస్టర్ కాలేదు. కాకుండా యూత్ ఎక్కువ ఉంటారు, తిరుగుతారు. దాని మీద ఆల్రెడీ ఒక సీసీ కెమెరాలు ఆ ఏరియాలో ఉన్నాయి. ఇంకా కొన్ని సీసీ కెమెరాలు కూడా పెట్టేందుకు ప్రయత్నం పెడతాం. ఎస్పెషల్లీ ఘటన జరిగిన రోజు తర్వాత ఆ వాయిస్ రికార్డ్స్ మనం చూసాం, చాలా స్పష్టంగా సామాజిక మాధ్యమాల్లో కూడా వైరల్ గా మారాయి. సో ఆ వ్యాఖ్యలు వింటే ఎవరో తనను చంపుతున్నారని చెప్పి సంజయ్ స్పష్టంగా చెప్తున్నాడు. సో అటువంటి సీసీ ఫుటేజ్ లో కానీ, అటువంటి ఆటోలు సంచరించడం కానీ, అటువంటి అనుమానాస్పద దృశ్యాలు ఏమైనా మీ దృష్టికి వచ్చాయి? ఇప్పుడు ఆయన వాయిస్, ఆయన ఏ పరిస్థితిలో ఆయన చెప్పిండో ఇవన్నీ కూడా మేము అనలైజ్ చేస్తున్నాం. సీసీ ఫుటేజ్ కూడా అన్ని అనలైజ్ చేస్తున్నాం. కేసు దర్యాప్తు దశలో ఉంది కాబట్టి నేను అన్ని ప్రాథమిక ఆధారాలు వచ్చిన తర్వాతనే దాన్ని మీకు మీడియా ముఖంగా వెల్లడిస్తాం. ఫైనల్ గా ఎవరైనా అనుమతులు అదుపులోకి తీసుకున్నారు? ఇంతవరకు ఏం లేదు, ఎవరిని అనుమతులు అదుపులో కాకుండా విచారిస్తున్నాం, అందరినీ విచారిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా కేసు దర్యాప్తు దశలోనే ఉంది. పూర్తి వివరాలు దర్యాప్తు ముగిసిన తర్వాత చెప్తామని చెప్పి ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి చెప్తున్నారు. ఏదేమైనా జరిగిన ఘటన పట్ల చాలా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతుంది. గతంలో నేలకొండపల్లిలో కూడా వృద్ధ దంపతుల హత్యోదంత ఘటన తర్వాత సంజయ్ మృతి డెత్ మిస్టరీ మాత్రం చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజానికాన్ని పెద్ద ఎత్తున ఆందోళనకు గురి చేస్తుంది. మనోజ్, రైట్ ఉదయ్. సో మొత్తం మీద ఖమ్మంలో సంజయ్ డెత్ మిస్టరీకి సంబంధించి పోలీసు తలలు పట్టుకుంటున్నారు. అసలు ఏం జరిగింది? నిజంగా ఇది హత్య, ఆత్మహత్య? ఆ సమయంలో సంజయ్ అటుగా వెళ్తున్న నేపథ్యంలో ఆయన కొంత ఫోన్ ఆడియోలో చూస్తుంటే ఆటో వెంబడిస్తోంది, 4 వ్యక్తులు ఉన్నారు, ఒక అమ్మాయిని అత్యాచారం చేసి చంపేశారని చెప్పి ఆయన అన్న ఎవరైతే సంజయ్తో ఫోన్ కాల్లో మాట్లాడారు జ్ఞానేశాయి కూడా చాలా క్లియర్గా మా తమ్ముడు ఇలా చెప్పాడని చెప్పి అని చెప్తున్నాడు. కానీ పోలీసులు తనిఖీలు చేసి అక్కడ విచారణ చేస్తే మాత్రం అటువంటి ఆనవాళ్ళు ఏమీ లేవంటూ కూడా పోలీసులు కొంత చెప్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి 4 ప్రత్యేక బృందాలు ఈ విషయాన్ని, ఈ మిస్టరీని ఛేదించేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. పోలీసులు అందరూ కూడా ఇప్పటికే హైదరాబాద్ చేరుకొని తన హాస్టల్లో ఉన్నటువంటి సన్నిహితులని, స్నేహితులతో పాటుగా హాస్టల్ గదిని కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించారు. మరి సంజయ్ ఈ హత్య, ఆత్మహత్య ఈ పోలీసులు చాలా లోతుగా విశ్లేషిస్తున్నారు. ఎలా జరిగింది ఏంటి అనేది కూడా. సో చూద్దాం, మరి నిజంగానే హత్య జరిగిందా, నిజంగా ఎవరైనా నిజంగానే అక్కడ అమ్మాయిని అత్యాచారం చేసి ఆ సంఘటన చూసినటువంటి సంజయ్ని చంపేసి ఆ కారులో పడేశారా, లేదంటే ఆత్మహత్య? ఇలా అనేక అనుమానాలు ఉన్నాయి. చూద్దాం మరి కేసు ఎప్పుడు కొలిక్కి వస్తుంది, దీనికి సంబంధించి ఎప్పుడు ఒక ఫుల్ స్టాప్ పడుతుంది అనేది. రైతు సోదరులకు, డీలర్లకు, శ్రేయోభిలాషులకు జెంటెక్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. మిరప పంటలో రోగ నిరోధక శక్తిని పెంచి అధిక దిగుబడి రావడానికి జెంటెక్ వారి సూపర్ సెలెక్ట్ వాడండి.